రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు, నేనే ఆయన అపాయింట్మెంట్ అడగలేదు అని ఢిల్లీలో రేవంత్ రెడ్డి సంజాయిషి ఇచ్చుకున్నారు. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో తగ్గిపోయిన పలుకుబడి గురించి అర్థమైపోతుంది. చాలా కాలంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనలో తనదైన పంథాను అనుసరించేందుకు రేవంత్ ప్రయత్నించారు. దూకుడైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆ కోపం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. ఏ పార్టీకైనా ముఖ్యమంత్రులు కీలకం. అందుకే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు, తదితర కార్యక్రమాలకు రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు. కానీ ఆయనకు ప్రత్యేకంగా సమయం ఇవ్వటం లేదు. అంతేకాదు ఆయనకు మంత్రి పదవుల భర్తీకి ఛాన్స్ ఇవ్వటం లేదు. తాను చెప్పిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన జాబితా ఇచ్చారు. కానీ ఆ జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తన జాబితాకు ఆమోదం తెలపటంతో ఇష్టం లేకనే హైకమాండ్ పర్మిషన్ ఇవ్వటం లేదనుకున్న రేవంత్ రెడ్డి తన జాబితా ఏం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతా హైకమాండ్ ఇష్టమేనని, వారు ఎవరితో ప్రమాణం చేయించమంటే వారితో చేయిస్తానన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి పార్టీపై పట్టు తగ్గించేందుకు హైకమాండ్ ప్లాన్ వేస్తోంది. రేవంత్ చాయిస్ గా నియమించిన మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ చెప్పినట్లుగా చేస్తున్నారు, కానీ పార్టీ బలోపేతం కోసం ఏమీ చేయటం లేదని అనుకుంటున్నారు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ ను డమ్మీని చేసేందుకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే రేవంత్ ఢిల్లీ పర్యటనలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించబోతున్నట్లుగా సమాచారం ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, ముస్లిం సామాజిక వర్గాల నేతలకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే పార్టీలోని ఇతర పదవుల భర్తీపైన ప్రకటన చేయనున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణకు మాత్రం హైకమాండ్ ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా తన చేతుల్లో ఏం లేదని తేల్చేశారు. హైకమాండ్ నిర్ణయం మేరకే అంతా జరుగుతుందని, తాను ఎలాంటి జాబితాను కూడా ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అంటే ప్రయత్నాలు చేసి రేవంత్ కూడా అలసిపోయారు. ఢిల్లీ వెళ్తున్నారు, కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు, కానీ రాహుల్ ను మాత్రం రేవంత్ కలవలేకపోతున్నారు. దీంతో ఆయనకు రాహుల్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని పూడ్చడానికి అయినా ఓసారి రాహుల్ తో భేటీ కావాలని రేవంత్ అనుకుంటున్నారు. కానీ ఛాన్స్ రావటం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా పూర్తి స్థాయిలో మంత్రి పదవుల్ని భర్తీ చేసుకోలేకపోవటం ఆ పార్టీలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పాలనపై ప్రభావం పడుతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోన్నా హైకమాండ్ ఇదే పద్ధతిలో ఉంది. రేవంత్ రెడ్డికిచ్చే ప్రాధాన్యతను తగ్గించే క్రమంలోనే ఇదంతా చేస్తున్నారని అర్థమవుతోంది. అంటే రానున్న రోజుల్లో మెల్లగా పాలనాపరంగా కూడా నిర్ణయాలు తీసుకోవటానికి రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి అనుమతి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.